ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెళ్ళే వారికి ఒక అద్భుత అవకాశం అని చెప్పచ్చు. ఎలా అంటే తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులకు కొంతమంది దర్శన టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. విశాఖపట్నం నుంచి ప్రతిరోజు బస్సు బయలుదేరుతుంది. ఈ బస్సుకు విజయవాడలో కూడా స్టాప్ ఇచ్చారు. అంటే అక్కడి భక్తులు కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళేందుకు అవకాశం కల్పించారు. ఆ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఏంటి అంటే తిరుమలకు వెళ్ళే వారి కోసము అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు నేను వీడియోలు అందిస్తూనే ఉన్నాను. ఒక 2 రోజుల నుంచి వీడియో పెట్టడం కుదరలేదండి. ఇక విజయవాడతో పాటు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకునే వారికి ఏపీ పర్యాటక శాఖ శుభవార్త చెప్పింది. తక్కువ ధరలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు విజయవాడ నుంచి తిరుపతికి ప్రతిరోజు స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చారు. తిరుమల ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి అవకాశమని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ప్రతిరోజు విజయవాడ నుంచి ఏసీ స్లీపర్ బస్సులో ప్రయాణము. అందులో ఏమేమి వసతులు అంటే వసతి ఉంటుంది, భోజనాలు ఉంటాయి, దర్శనాలను పర్యాటక శాఖ సమకూరుస్తుంది. ఈ టూర్ ప్యాకేజ్ వచ్చేసి 2 రోజుల పాటు ఉంటుంది. వాస్తవానికి విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ ఏసీ స్లీపర్ బస్సులకు విజయవాడలో కూడా స్టాప్ పాయింట్ ఇవ్వడంతో ప్రత్యేక ప్యాకేజ్ అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతిరోజు రాత్రి 11 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఈ యాత్ర బస్సు బయలుదేరుతుంది. బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్ దగ్గర అంటే నెంబర్ 4 అంటే ఆ పిల్లర్ నేమ్ ఏంటంటే నెంబర్ ఎంత అని అంటే 4 నెంబర్ దగ్గర ఏపీటీడీసీకి చెందిన ఏసీ స్లీపర్ బస్సు హాల్ట్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న వారికి ఇక్కడికి రావాల్సి ఉంటుందని సూచించారు. ఈ బస్సు తెల్లవారుజామున 6 గంటలకు తిరుమలకు చేరుతుంది. కొండపై వారికి వసతి, ఉదయం టిఫిను, 10 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తారు. ఇక అనంతరం భోజనం తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు డిన్నర్ ఉంటుంది. తిరిగి అర్ధరాత్రి తిరుపతి నుంచి బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడకు వస్తుంది. ఈ స్పెషల్ ప్యాకేజీ ధరల వివరాల్లోకి వెళ్ళినట్టయితే పెద్దలకు 3,970, పిల్లలకు 3,670 అన్నమాట. ఈ ప్యాకేజీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని విజయవాడ నుంచి తిరుపతికి ఆసక్తి కలవారు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను నెంబర్ చెప్తాను, 9848007025. ఇది ఒక నెంబర్ అనమాట. ఒక 3 నెంబర్స్ ఇచ్చారు. ల్యాండ్ నెంబర్ కూడా ఉంటుంది. ల్యాండ్ నెంబర్ నేను చెప్తాను, 0866257139 0866257139 అనమాట. ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనే ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈ ప్యాకేజ్ అద్భుతమైన అవకాశం అంటున్నారు పర్యాటక శాఖ. ఇక నిన్నటి రోజైన మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది అనుకొని మనము తెలుసుకుందాము. ఎందుకంటే ఈ 2 డేస్ నుంచి నేను వీడియోలో అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ నిన్నటి చెప్పుకుందాము. ఏంటి అంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నారు. సోమవారం కొంత భక్తుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ మంగళవారం మాత్రం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్న నేరుగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు నేడు కంపార్ట్మెంట్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందని, మంగళవారం అయితే భక్తులు అంత ఉండరని భావించి ఎక్కువ మంది తిరుమల కొండకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. అయినా భక్తులు అధికంగా వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వసతి గృహాలు అన్నప్రసాదాలను వారికి అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇక హుండీ ఆదాయం మాత్రం తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 12 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లో ఈరోజు ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం వచ్చేసి
అంటే తిరుమల శ్రీవారిని ఎంతమంది భక్తులు సమకూర్చుకున్నారు అని అంటే 65,874. వీరిలో 23,782 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుంటే హుండీ ఆదాయం కొంచెం కొత్తగా ఉంది, 4,48,00,000 వచ్చిందని అధికారులు తెలిపారు. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారికి ముఖ్యమైన గమనిక, తిరుమల ఎక్స్ప్రెస్ రైలును భారతీయ రైల్వే రద్దు చేసింది. 6 రోజుల పాటు తిరుమల ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్లో 3వ లైన్లో జరుగుతున్న పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్టు అంటే మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇలా దారి మళ్లించిన రైలు విజయవాడ రైల్వే స్టేషన్లో ఆగవని వెల్లడించారు. తిరుమల ఎక్స్ప్రెస్ రైలు ప్రతిరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరి తిరుపతి మీదుగా కడపకు వెళ్తుంది. 17,488 అంటే 17488 రైలు నెంబర్లో నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, నర్సీపట్నం, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారంపూడి, రాజమండ్రి, నిడవదోలు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడు, విజయవాడ జంక్షన్, తెనాలి, నీడిపోర్లు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, కోడూరు, రాజంపేట, నందలూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 7:30కు కడపకు చేరుకుంటుంది. అయితే 3వ లైన్లో జరుగుతున్న పనుల కారణంగా ఆ రైలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు 6 రోజుల పాటు రద్దు చేస్తున్నారు. ఇది మన తిరుమల తిరుపతికి సంబంధించిన భక్తులందరూ ఒక్కసారి అలర్ట్ అవ్వాలని చెప్పేదే ఈ వీడియో అనమాట. దాని ప్లేస్లో 17487 నంబర్తో కడప నుంచి విశాఖకు వెళ్ళే సర్వీస్ను కూడా ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారనమాట. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలి అని సూచించారు. అలాగే రిజర్వేషన్కి సంబంధించిన విషయాల గురించి మనం విపులంగా తెలుసుకున్నాము అని అనుకుంటున్నాము. మీకు నేను ఇలాంటి అప్డేట్స్ వెంట అందిస్తూ ఉంటాను. ఎలా అనిపించిందండి ఈ వీడియో? ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.